జీవాధిపతి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఓ మహోన్నతుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయనా ఈ వారమంతా కాపాడినైనా ఈ పునరుద్ధాన దినమందు మరొకసారి దేవా నాయనా నీ సన్నిధిలోనైనా మేమందరం కూడుకునే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నేను ఎంతో మంది దినాన్ని చూడలేకున్నారు నేను ఎంతో మంది నీ సన్నిధిలో ఉండలేకున్నారు, కానీ దేవా నేను మాపై నీ హస్తం పట్ల నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఓ జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవాధిపతి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నేను ఉదయకాల సమయంలో దేవా నీ సన్నిధిలో మేమందరం కూడి నేను పాటలు పాడబోతుండగా దేవా, నేను నిన్ను ఆరాధిస్తుండగా దేవా, నేను మీ ప్రసన్నత ఇక్కడ నుంచి కృపను దయచేయమని అడుగుతున్నాం వేసా. నేను ఈ దినమందు నేను మా జీవితంలో ఒక మార్పు దయచేయమని అడుగుతున్నాం వేసా. నేను మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాట దేవుని స్తుతించుడు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడు అనే పాట పాడుతూ దేవుని నామమును గణపరుద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మాతో కలిసి ఏకీభవించి చప్పట్లు కొడుతూ పాటలు పాడాలని కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మరొకసారి దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు ఆయన పరమ
పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి ప్రభావమును ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతాంతుల సితారతోను చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి. నాట్యముతో తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి. పిల్లల బ్రోమును చల్లగనోది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రోగుతలములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతి. మరొకసారి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా.
మరొక పాట పాడుకుని దేవుని నామమును కనపడతాం. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు కదా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో అనే పాట పాడుతూ దేవుని నామమును కనపడతాం. హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారెవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారెవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. మరొకసారి నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. మరొకసారి నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి యేసయ్యా. మరొకసారి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. అందరం కలిసి చెప్తామా? చప్పట్లు కొట్టి ఏకీభవించు. ఎవరయ్యా.
నీవే ఏదైనా చేయాలంటూ ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అందరూ లేచి నిలబడి దేవుని వైపు తిరిగి నమ్ముకున్నాను, కళ్ళు మూసుకొని నేను మా జీవితంలో అద్భుతం చేయమని అడుగుదాం. ఎవరయ్యా. అద్భుతం చేయమయా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే విశ్వసించిన వారు. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. మరొకసారి నిన్నే నమ్ముకున్నాను, నీవేదైనా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నీ కరుముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచిన అద్భుతము, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నాను. అందరం చప్పట్లు కొడుతూ అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నేనే నమ్మియున్నానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నేనే నమ్మియున్నానయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నేను మా జీవితంలో ఏం చేయాలన్నా కేవలం నీవు మాత్రమే. నీ వలనే సాధ్యమేస్తాను. రెండు చేతుల పైకెత్తి మా జీవితంలో మాకు జరగాల్సిన కార్యాలు మీరు జరిపించమని, నేను మా జీవితంలో ఒక అద్భుతం చేయమని అడుగుతున్నాం. ఓ దేవానికి స్తోత్రం. ఓ హల్లెలూయా.
అద్భుతం జీవితంలో అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి అన్నాయేసయ్యా నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరైనా నీ వంటి వారు ఎవరు లేరు యేసయ్యా. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன். அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன். தேடி வந்த நல்ல நேசரே யாரும் அறியாத தேடி வந்த நல்ல நேசரே அழகான கண்கள் என்னை கண்டதாலே நினைத்து நான் உயிர் வாழ்கின்றேன். அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன். தூக்கி எறியப்பட்ட என்னை வேண்டுமென்று சேர்த்து கொண்ட நல்ல எறியப்பட்ட வேண்டுமென்று சொன்னேன். நல்ல நேசரே அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன். அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன். உயர்த்தி வைத்த நல்ல நேசரே ஒன்றும் இல்லாத என்னை காரியத்தாலே உயர்த்தி வைத்த நல்ல நேசரே அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன். அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று
உயிர் வாழ்கின்றேன். அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்த நான் உயிர் வாழ்கின்றேன். मेरे जीवन से वही बात तेरे नाम जिए हम बड़े मैं घटूं जीवन से महिमा तुझे में और तू बड़ी मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले स्तुतियों के बीच में विराजमान प्रभु तू बड़े और मैं घटूं स्तुतियों के बीच में विराजमान प्रभु तू बड़े और मैं घटूं तू बड़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले तू बड़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले तू मेरा है मैं तेरा हूँ तू मेरा तू मेरा है मैं तेरा हूँ तू मेरा है खुदा मेरे खुदा मेरा जीवन तेरा खुदा मेरा जीवन तेरा खुदा है खुदा मेरे खुदा मेरा जीवन तेरा तू बड़े मैं जीवन से महिमा तू बड़े
खुदा मेरा जीवन है खुदा, मेरे खुदा, मेरे खुदा, मेरा जीवन फिर महिमा तुझे तू है प्रभु मेरा खुदा, तू ही मेरा जीवन है यीशु तेरी ना प्रभु नीवे ना आश्रय नीवे ना नीवे Oh Jesus, we welcome you. Oh Jesus, oh Jesus, your presence, Father God, your presence. Let's all welcome His presence in this place. Let's all welcome His Holy Spirit in this place. అందరం ఆయన ఆహ్వానిద్దామా ఆ గొప్ప దేవుణ్ణి బలవంతుడిని ఆహ్వానిద్దామా. Lord, we welcome you, Jesus. Lord, we welcome you as King of Kings, Lord. Lord, we welcome you as your presence. Let's all welcome His presence. Oh, Jesus. Oh, Jesus. Welcome you, Lord. Your presence is heaven to me. Oh, yes. Oh, yes. దేవాని సన్నిధి నీ సన్నిధి ఆయన సన్నిధి పరలోకం కదా, అందమైన సన్నిధి ఆహ్వానిద్దామా. సన్నిధి పరలోకమే వర్ణించుట నా వల్ల కాదయ్యా, ఈ కార్యం వివరించుట. శబ్దమా దేవాని ప్రేమ వర్ణించుట నా వల్ల కాదు, నా వల్ల కాదు, కార్యము వివరించుట దేవా, కార్యము వివరించుట నా బ్రతుకు చాలా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, కార్యములు దేవా వివరించుట నా మరొకసారి ఆయన ప్రేమిని వర్ణించడం మన వల్ల కాదు కదా. అవును దేవా, నా వల్ల అసలు కాదు నేను నీ ప్రేమ వర్ణించుట నా బ్రతుకు మరొకసారి నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము మరొకసారి. తండ్రి దేవా, ఓ తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము మరొకసారి. తండ్రి దేవా, తండ్రి దేవా నీ వడిలో
నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీవడి ఆహ్వానిద్దామా ఈ స్థలములో. తండ్రిలా వచ్చిన మమ్మల్ని ఆదరిస్తున్నందుకు దేవానికి వందనాలు. Lord, thank you for coming as a father. Thank you for being with us, Jesus. We thank you, Lord, for your goodness in our life, Lord. Lord, we thank you for your faithfulness in our life, Father God, Lord. Lord, we thank you for your blessings in our life, Lord. We thank you, Jesus. యేసువే నన్రి ఆండవర్. నన్రి యేసు. யெகோவா நீரே எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பே. யெகோவா நீரே எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பே. ஆராதனை 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 உமக்கே இயேசுவே. ஆராதனை 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 உமக்கே. ஆராதனா 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 நீக்கே. யெகோவா நீரே సమస్తము నీవే, నా కలలన్నీ తీర్చువాడవు. అందరం కలిసి శబ్దమా. యెహోవా నీరే సమస్తము నీవే, నా కలలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటికన్నా ఊహించు వాటికన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులే. అందరం కలిసి చూద్దాం. ఊహించు వాటికన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఆరాధనా 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 నీకే. ఆరాధనా. రెండు చేతులపైకి తన చూపించిందేమా నీకే ఆరాధన నాయనా. మా కళలన్నీ తీరుస్తున్నందుకు దేవానికి వందనాలు నాయనా. మా అవసరతలన్నీ తీరుస్తున్నందుకు దేవానికి వందనాలు. ఆరాధనా 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 నీకే. ఊహించు వాటికన్నా ఎక్కువిచ్చే దేవుడు, ఆ గొప్ప దేవుని వైపు చూసి దేవా మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినందుకు దేవానికి వందనాలు. మా అవసరతలన్నింటినీ నాయన మీరు తీరుస్తున్నందుకు దేవానికి వందనాలు. దేవా నీకు వందనాలు నాయనా. మేమెందుకు ఇక్కడ ఉన్నామో నీకు తెలుసు దేవా. మమ్మల్ని ఇక్కడ నిల్చోబెడుతున్నందుకు దేవానికి వందనాలు. నీకు వందనాలు నాయన. మాతో మీరు మాట్లాడండి దేవా. మాతో మీరు ఉండండి నాయన. మేము కొనసాగి ముందుకెళ్ళుచున్నాగా ఈ ఆరాధన అంతట్లో దేవా మీరు బలపరచండి దేవా. మేము వాక్యంలో ముందుకెళ్ళుచున్నాగా మాతో మీరు మాట్లాడండి. ఇచ్చింది కొద్ది ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. Hallelujah. I give this time to Brother Sam.
హల్లెలూయా. ఇంతవరకు దేవుని నామాన్ని మనము పాటల ద్వారా మహిమపరిచి ఉంటున్నాం. Till now we have been praising our Lord and Savior Jesus Christ. So at this time I request Brother Robert to come forward and read, or else Brother Lama to come forward and read Psalms 116. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే అందరూ let us all stand together and read Psalms 116. ఈ యొక్క సమయంలో కీర్తనలు 116 కీర్తన అందరము లేచి మరి ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా మార్చి చదువుకుందాం. प्रेज द लॉर्ड। तो आज हम भजन संहिता 116 पढ़ने जा रहे हैं। तो फर्स्ट पहला मैं पढ़ूंगा, सेकंड वाला आप लोग पढ़ेंगे। इसमें लिखा हुआ है, मृत्यु बाट छुटकारा धन्यवाद को बलि। मृत्युका पासोहरूले मलाई घेरेका थिए र पातलको पीडाले मलाई फेला पारेको थिए। दुःख शोक मैले भोग्नु परेको थिए। परमप्रभु अनुग्रही र धार्मिक हुनुहुन्छ, हाम्रा परमेश्वर कृपालु हुनुहुन्छ। हे मेरो प्राण, तँ आफ्नो विश्राम स्थानमा फर्की, किनभने परमप्रभुले तँलाई प्रशस्त स्थानमा दिनुभएको छ। जीवितहरूको देशमा म परमप्रभुको सामने हिउँडुल गर्नेछु। मैले आतुरीमा सबै मानिस झुटा हुन् भनेथे। उद्धारको कचौरा लिएर म परमप्रभुको नाउँ पुकारा गर्नेछु। परमप्रभुको दृष्टिमा उहाँका भक्तहरूको मृत्यु अनमोल छ। म तपाईमा धन्यवादको बलि चढाउनेछु र परमप्रभुको नाउँ पुकारा गर्नेछु। तो 19 को हम सभी मिलकर पढ़ेंगे। परमप्रभु को भवन को चौक में, हे यरूशलेम, तेरो बीच में पूरा करने छु। परमप्रभु को प्रशंसा कर। आमेन। Thank you, brother. At this time I request Brother Prem to come forward and pray for the nations. Pray for so that there may be peace in Jerusalem. ఇజ్రాయెల్ గురించి ప్రార్థించాలని, అదేవిధంగా మన దేశంలో మరి అనేక పరిస్థితులు మరి ఏవైతే మరి పొలిటికల్గా కానీ మరి ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. అనేక భూకంపాలు మరి రాజ్యం మీదకి రాజ్యము రేగడం మనం చూస్తూ వస్తున్నాం. మరి ప్రపంచంలో అశాంతి ఎంతగానో నెలకొని ఉంది. మరి ఈ యొక్క సమయంలో మనము సంఘముగా, విశ్వాసులుగా మరి వీటన్నిటి విషయమై మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. I request brother to pray for these issues. Let's close our eyes and look unto the Lord. Gracious, loving Heavenly Father, King of Kings and Lord of Lords, I thank and praise Thee for this wonderful new day in our lives that You have given unto us, Lord, to seek Thy presence and to glorify You and to worship Thee, Lord, with all our hearts, Lord, rendering our lives unto You, Lord Jesus. Nothing we can offer You, Lord Jesus. Lord, we come at Your presence, Lord, for Thy grace and mercies that You are pouring upon us. Especially, Lord, this day, Lord, as we beseech Thee, Lord Jesus, and we come at Your presence, we bring all our supplications unto You, Lord Jesus. And Lord, we pray for Your nation, Israel, Lord Jesus, the chosen generation, the chosen people of Yours, Lord Jesus, Lord, through whom You have saved all of us, Lord Jesus, through whom You have come to this world, Lord, to save us and bless us, Lord Jesus, so that we can be with You in an eternal life, Lord Jesus. Lord, we remember the Jerusalem, we pray for Israel.
Lord, and the wars that are against them, Lord Jesus, and the people of your chosen people that will be suffered, Lord Jesus, and the tribulations that they are facing also this world, Lord Jesus. Lord, I pull them into your hands, Lord. You guide them, and you take care of them, Lord Jesus. And Lord, if in these end days, we believe that the tribulations are going to be happen more, Lord Jesus. And Lord, with all of faith, we steadfast in our life, Lord Jesus, and live for you, Lord Jesus, so that we can proclaim the gospel to many other people, Lord Jesus, who had to receive that you are the true Savior of their lives, Lord Jesus. Lord, through our lives, Lord, use us so that we can reach out to people. And yet, Lord, I pray for this country, Lord, and the atrocities that are happening also this nation, Lord Jesus, and your people who are being, Lord, uh, killed and Lord being tortured, Lord Jesus, for your name's sake. Lord, protect them. Lord, if they kill one person, Lord, thousands going to raise as per your will, Lord Jesus. And Lord, if this is thy work that you're going to show through to this world, Lord Jesus, through all these tribulations, Lord, let us all surrender our lives, Lord Jesus, let we live for you, so that let your name be glorified through every places, in all the uttermost places where people couldn't know that you are the true God, Lord. Let your gospel be reached, the Lord Jesus. Yes, Lord, there are so many outcomes. There are earthquakes. There are all the signs that are showing that your second coming is very near. Lord, when the days are very near, Lord Jesus, we're going to see all this. Lord, believing all the prophecies that you are fulfilling in our day-to-day lives, Lord Jesus, and knowing that you're going to come soon, Lord Jesus, let we turn our lives, let we repent, let we comfort, confess our sins, and let we restore our lives, Lord Jesus, so that we can live with you. We thank thee and praise thee, and bring everyone into your hands, Lord. You take care of them and be with them. And I have the small prayer in mighty precious name of my Lord and my Savior, Jesus Christ. Amen. Thank you, brother. At this time, I request Sister Monica to come forward and give Psalm's explanation for Psalm 116. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతుంటున్నాం, పిల్లలు కూడా. సండే స్కూల్ మరి పిల్లలందరూ కూడా మరి సండే స్కూల్ వెళ్ళాల్సిందిగా కోరుతుంటున్నాం. సండే స్కూల్ వెళ్ళాల్సిందిగా పిల్లల్ని కోరుతుంటున్నాం. हालेलुया हालेलुया सबको जय मसीह की प्रेज द लॉर्ड అందరికీ ప్రైజ్ లార్డ్. वचन में जाने से पहले मैं एक अपनी टेस्टमनी दूंगी. మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. लास्ट वीक हम लोग अमृतसर में थे, मैं और मेरे हस्बैंड. మరి గత వారము మరి సహోదరి వారి యొక్క భర్త గారు ఇద్దరు అమృత్సర్లో ఉంటున్నారు. और वहाँ पे एक्चुअली हमारा लैंड है, हमने लैंड खरीदा था वहाँ पे. మరి మా అమృత్సర్లో మరి భూమి మేము కొన్నాము. तो क्या हुआ कि बहुत एक हफ्ता तक मैनुअल बैंक में जाते रहे हमारे लोन बैंक के लिए. మరి ఒక వారం వరకు మరి లోన్ విషయమై మరి బ్యాంక్కి మరి సహోదరుడు ఇమాన్యుయల్ గారు వెళ్తూ ఉన్నారు. तो 22 को फ्राइडे को रजिस्ट्रेशन करने के लिए सिर्फ हाफ एन आवर बच गया था. మరి 22వ తారీఖున మరి రిజిస్ట్రేషన్ నిమిత్తము కేవలం అరగంట సమయం మాత్రమే మేము కలిగి ఉన్నాం. तो लेकिन हमारे बैंक का काम जो था वो कंप्लीट नहीं हुआ था. वो बोल रहे थे कि कुछ एरर आ रहा है बैंक हमारे अकाउंट में. మరి బ్యాంక్ వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలో ఆ లోన్ విషయం అవి కంప్లీట్ చేయలేదు. ఎందుకు అంటే ఆ బ్యాంక్ ఆ యొక్క టెక్నికల్ ప్రాబ్లం వస్తుందని చెప్పారు. तो उससे पहले कि लवी के हाथों पे जब हमने बैंक में जाना था, मैंने और इमानुअल ने, लवी के हाथों और पूरे पैरों पे बहुत बड़े बड़े फ्लू हो गए थे. మరి ఎప్పుడైతే మేము ఆ బ్యాంకుకు వెళ్ళే సమయంలో మరి లవికి మరి చేతులకు కాళ్ళకు ఎంతగానో మరి వాపులు వచ్చాయి. तो हमें समझ नहीं आ रहा था कि हम बैंक जाएं या लवी को डॉक्टर के पास लेकर जाएं. మరి మాకు అర్థం కాలేని స్థితిలో మేము ఉంటున్నాం. మరి బ్యాంకుకు వెళ్ళాలా, హాస్పిటల్కి మరి లవిని తీసుకెళ్లాలా అని అయోమయ స్థితిలో మేము ఉంటున్నాం. तो लेकिन हमने क्या किया कि ऑयल के ऊपर प्रेयर करके लवी के हाथों पे
लगा दिया और उसी सिकनेस में ही उसको बैंक में हम ले गए। మరి ఆ యొక్క సందర్భంలో మరి లవి చేతులకు కాళ్ళకు ఆ నూనె రాసి నూనెతో ముట్టి మరి ప్రార్థించి మరి లవిని మేము బ్యాంకు తీసుకొని వెళ్ళాం. तो कोर्ट का जो टाइम था वो हमारा 1 o'clock का था। మరి అక్కడ ఏదైతే సమయం ఇవ్వడిందో అది 1 గంట సమయము. तो लेकिन क्या हुआ कि हमें 2:30 जो थे वो बैंक में ही हो गए। మరి చూసుకున్నట్లయితే సమయం 2:30 గడిచిపోయింది, బ్యాంకులోనే 2:30 సమయం గడిచిపోయింది. 1 గంటకు మేము వెళ్ళాల్సింది అక్కడ. तो मैनेजर भी वो अपनी चेयर से उठ गया, बोले कि मैं आपका काम नहीं कर सकता। మరి అక్కడ బ్యాంకులో ఉన్న మేనేజర్ కూడా మాకు చెప్పాడు, మరి మీ యొక్క పని నేను చేయలేను ఇప్పుడు. इवन कि इमैनुअल भी बैंक से बाहर चले गए। మరి సోదరుడు ఇమ్మానుయేల్ కూడా మరి బ్యాంక్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. बोले कि वेडनेसडे को हमें फिर से बैंक से डेट लेनी पड़ेगी और इवन की कोर्ट से डेट लेनी पड़ेगी। మరి అతను చెప్పాడు, మరి బ్యాంక్ నుంచి మరి ఒక డేట్ తీసుకోవాలి, అదేవిధంగా కోర్టు విషయం కూడా ఒక సమయము ఒక డేట్ మనం కేటాయించుకోవాలని చెప్పాడు. तो वहां बैठकर मैंने साम 1, 2 और 3 बाइबल में से मेरे पास पॉकेट बाइबल थी और उसी में से निकालकर मैंने 3 साम पढ़े। మరి నా దగ్గర మరి పాకెట్ బైబిల్ నేను కలిగి ఉన్నాను. అదే సందర్భంలో నా పాకెట్ బైబిల్ తీసుకొని మరి సామ్స్ మొదటి 3 అధ్యాయాలు నేను చదివాను. और मैंने बाइबल वर्सेस को मैंने क्लेम करना शुरू किया। మరి దాన్ని నేను మరి దాన్ని సొంతం చేసుకోవడం, స్వాధీనపరచుకోవడం, ఆ కీర్తనల భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి, దాన్ని స్వతంత్రించుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. तो उसी के दौरान बहुत सारे हमें सर्टिफिकेट्स की जरूरत पड़ी। ఆ సందర్భంలో అనేక సర్టిఫికేట్ల అవసరత మాకు ఎంతగానో ఉంది. तो अनीता दीदी ने मेरे साथ बहुत हेल्प की मेरी। మరి అనిత సిస్టర్ గారు కూడా మరి ఈ యొక్క పనిలో ఎంతగానో సహాయపడ్డారు. और उन्होंने हमारा घर खोलकर सर्टिफिकेट्स को भेजा। మరి మా ఇంటి తాళాలు తీసి మరి లోన ఉన్న సర్టిఫికేట్స్ అన్ని కూడా మరి మాకు పంపించారు. और उसी के दौरान फिनी सर ने भी बहुत हमारी हेल्प की। మరి ఫిన్ని కూడా ఆ విషయంలో ఎంతగానో సహాయపడ్డాడు. तो उसी के दौरान फिर हम लोग जब हम 2:30 को बैंक से बाहर निकले तो हमें एडवोकेट ने कहा कि आप जल्दी से आ जाओ, आपका रजिस्ट्रेशन का नंबर मैं जो है वो थोड़ा लेट कर दूंगा 5 मिनट और जल्दी से आप पहुंच जाइए। మరి ఎప్పుడైతే 2:30 సమయ ప్రాంతంలో మా అడ్వకేట్ గారు మాకు చెప్పారు, మరి మీ ఏదైతే మరి ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉందో మీరు త్వరగా వచ్చినట్లయితే 5 నిమిషాల్లో దాన్ని సిద్ధం చేద్దామని చెప్పాడు. तो ऐसे करके परमेश्वर ने हमें बैंक में, हमें कोर्ट में और हमारे जितने भी बहन भाई है सब ने हमारी हेल्प की और परमेश्वर का फेवर हमारे जीवन में आया। మరి అదే సందర్భంలో మరి అక్కడ బ్యాంక్లో కానీ మరి కోర్టులో కానీ మరి అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా అనేక సహాయాన్ని మరి అదే దేవుని ద్వారా మేము పొందుతూ వచ్చాం. और 3 o'clock तक हमारा सारा काम जो था वो कंप्लीट हो गया। మరి మధ్యాహ్న కాలము 3 గంటల వరకు మేము కలిగిన పని అంతా కూడా సమాప్తం చేసి ఉన్నాం. बहुत सारी पैसे की प्रॉब्लम आई, మరి మా డబ్బుల యొక్క ఇబ్బంది మాకు ఏర్పడ్డది. लेकिन परमेश्वर ने अपना फेवर हमें देकर बहुत सारे हमारे रिश्तेदारों के द्वारा ही वो पैसे को कंप्लीट किया। మరి దేవుడు మా పైన కనికరపడి మా యొక్క చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా మరి ఏవైతే డబ్బు మా అవసరత ఉందో వారి ద్వారా దేవుడు నెరవేర్చాడు. तो मुझे समझ नहीं आ रही थी कि मैं किस प्रकार परमेश्वर का धन्यवाद करूं। మరి నాకు అర్థం కాలేదు నేను ఏ ప్రకారంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి అని. और जो एडवोकेट था वो नॉन क्रिश्चियन था మరి ఎవరైతే అడ్వకేట్ ఉంటున్నారో ఆయన మరి అవిశ్వాసిగా ఉంటూ ఉన్నాడు. और उसने मेरे से पूछा कि आपका काम कैसे हो गया। మరి ఆయన నన్ను అడుగుతూ వచ్చాడు, నీ పని ఎలా జరిగింది అని. तो मैंने उससे कहा मेरे परमेश्वर सब कुछ करने की ताकत रखने वाला परमेश्वर है। మరి నేను అతనికి చెప్పాను, నా దేవుడు అన్ని పనులు చేయ సమర్థుడైన దేవుడు అని చెప్పాడు అతను. इवन कि हमारे रिश्तेदार जो थे वो भी आश्चर्य में थे कि इनका काम कैसे कंप्लीट हो गया, क्योंकि वेडनेसडे को इनका काम होना था। మరి మా యొక్క బంధువులు కూడా ఎంతగానో ఆశ్చర్యంకి గురయ్యారు. మరి మీ యొక్క పని మరి బుధవారం కంప్లీట్ కావాల్సింది, ఇంత త్వరగానే ఎలా కంప్లీట్ అయిందని మా యొక్క బంధువులు కూడా ఆశ్చర్యపోయారు. उधर बैठे मैं सोच रही थी कि मुझे इस संडे अपने चर्च में जाकर परमेश्वर गवाही देनी है। మరి ఆ సమయంలోనే నేను తీర్మానం చేసుకున్నాను, వచ్చే ఆదివారము మరి యొక్క సంఘానికి వెళ్ళి మరి నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను ఇష్టపడ్డాను. और मैं सचमुच परमेश्वर ने मुझे
वेडनेसडे की बजाय सैटरडे को यहाँ हैदराबाद में पहुंचाया। మరి వచ్చే ఆ బుధవారం కంటే ముందుగానే మరి దేవుడు మరి శనివారం రావడానికే తన కృప చూపించాడు. मैं परमेश्वर का बहुत धन्यवाद करती हूँ। మరి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. आमेन। आइए हम अपनी आंखों को बंद करेंगे और हम प्रार्थना करेंगे। మనం అందరం కళ్ళు మూసుకొని మరి దేవుని వైపు ప్రార్థనలో మనం అందరం ఎక్కిపిద్దాం. सामर्थी अनुग्रहकारी दयावान परमेश्वर, మరి ప్రభా అన్ని సామర్థ్యము గల పరలోకపు తండ్రి, पिता परमेश्वर, आप जो मनुष्य से नहीं हो सकता वो आप करने की ताकत रखने वाले परमेश्वर हैं। మరి మనుషుల ద్వారా ఏ క్రియలైతే జరగబడవో అవన్నీ చేయగల సమర్థుడై మీరు ఉంటూ ఉన్నారు. क्योंकि हम सिर्फ हमारा भरोसा सिर्फ आपके ऊपर है। ఎందుకంటే మా యొక్క నమ్మకము కేవలము మీ పైన మాత్రమే మేము కేంద్రీకరించి ఉన్నాం. क्योंकि लोगों को तो घोड़ों का और खच्चरों का भरोसा है, మరి గుర్రము రథముల పైన మనుషులకు ఆధారపడుతూ ఉంటున్నారు, కానీ लेकिन जिनकी आंखें आपकी ओर लगी हैं ఎవరైతే కనుదృష్టి మీ వైపు ఉంటున్నాయో उनको आप कभी भी शर्मिंदा नहीं होने देते। వారిని ఎప్పుడు కూడా మీరు సిగ్గుపరచనివ్వరు. परमेश्वर, इस वक्त जब हम वचन के ऊपर रिफ्लेक्शन करें, మరి ఎప్పుడైతే మరి వాక్యంలో మేము చూసుకున్నప్పుడు पिता परमेश्वर आपका पवित्र आत्मा हमारे बीच में आए। మరి మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి మా మధ్యలో ఉండులాగా సాయం చేయండి. पिता परमेश्वर, मैं ना बोलूं, आपका पवित्र आत्मा मेरे में होकर बोले। మరి నేను మాట్లాడడం కాదు, కానీ మీ యొక్క ఆత్మ చేత ప్రభావం నాతో మాట్లాడమని కోరుతూ ఉంటున్నాను. मेरी समझनी, मेरी सोचनी, बल्कि आपकी सोच हमारे बीच में आए। మరి నా యొక్క ఆలోచనలు నా తలంపులు కాదు, కానీ మీ యొక్క ఆలోచనలు మీ తలంపులు ప్రకటింపబడలాగా సాయం చేయండి. मांगते हैं खुदावन यीशु मसीह के नाम में, మా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. आमेन। ఆమేన్. आइए हम परमेश्वर के पवित्र वचन के ऊपर मनन करेंगे। మరి ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యం పైన మనము ధ్యానిద్దాం. भजन 116। మరి కీర్తనలు 116వ అధ్యాయము. इस वचन में जब हम इसका टाइटल पढ़ते हैं మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం ఎప్పుడైతే ఒక టైటిల్ ని మనం చదివినప్పుడు तो इस वचन में लिखा है हुआ है मृत्यु से बचने पर परमेश्वर का धन्यवाद। మరి మృతము నుంచి మనల్ని రక్షించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. और जब हम धन्यवाद की बात करते हैं, थैंक्स गिविंग की बात करते हैं, ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయము మనం మాట్లాడుతున్నప్పుడు तो हम अलग अलग तरीके से हम परमेश्वर का धन्यवाद करते हैं। మనము ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామో అనేక విధాలుగా మన యొక్క కృతజ్ఞత తెలియజేసేవారుగా ఉంటూ ఉన్నాం. और जब हमारे जीवन में कुछ बड़ा काम होता है तो भी हम परमेश्वर का धन्यवाद करते हैं। మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యము జరిగినప్పుడు ఆ సందర్భంలో కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. लेकिन परमेश्वर के वचन में लिखा है हमें हर समय हर घड़ी परमेश्वर का धन्यवाद करना है। మరి వాక్యం మనకు సెలవిస్తుంది, మనకు తెలియజేస్తుంది అన్ని సందర్భాల్లో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉండాలి. और जब इस साम की बात करते हैं तो ये साम भी कहता है कि हमें परमेश्वर के सामने गिड़गिड़ाना है और हमें धन्यवाद की जो उपकार है वो परमेश्वर के सामने चढ़ानी है। మరి ఈ ఒక వాక్యంలో కూడా మనం దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మనం అందరము మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ప్రతి ఒక్కరు ఉండాలని ఈ యొక్క కీర్తన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. जब हम पहली आयत में देखें तो उसमें लिखा है मैं प्रेम रखता हूँ इसीलिए कि यहोवा ने मेरे गिड़गिड़ाने को सुना है। మరి యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. उसने जो मेरी और कान लगाया इसीलिए मैं जीवन भर उसको पुकारा करूंगा। రెండవ వచనము ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. और सचमुच उसके बहुत सारे उपकार हमारे जीवन में हैं। అనేక ఉపకారములు దేవుడు మన జీవితంలో చేసి ఉన్నాడు. जब हम रात को सोते हैं तो जब सुबह उठते हैं तो हम परमेश्वर के सामने धन्यवाद की भेंट को चढ़ाते हैं। మరి ఎప్పుడైతే మనం రాత్రి నిద్రపోయి ఉదయం లేవగానే మరి దేవుని యొక్క సన్నిధిలో మనము కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉంటున్నాం. परमेश्वर आपने हमें दिन की रोशनी दिखाई। మరి ప్రభువా మరి ఈ యొక్క ఉదయము మాకు వెలుగును మాకు ప్రసాదించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. और जब हम तीसरी आयत को पढ़ते हैं तो उसमें लिखा है मृत्यु की रस्सियां मेरे चारे ओर थी और अंधलोक की संकेती में मैं पड़ा था, मुझे संकट और शोक भोगना पड़ा। మూడవ వచనం చూస్తూ ఉన్నాం. మరణ బంధములు నిన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. और इसी
इसी के दौरान अगर हम वचन को पढ़ें साम 18 वर्स 4 and 5, మరి అదే ప్రకారముగా మరి కీర్తనలు 18 4-5 చదివినప్పుడు और इस वचन में हम देखेंगे कि किस प्रकार वचन जो लिखने वाला है वो कैसे हमें बताता है कि हमें मृत्यु की रस्सियों से कैसे बचना है। మరి ఇక్కడ కీర్తన భాగంలో మరి ఏ విధంగా మరణపు పాశం నుంచి మనల్ని విడుదల దయచేస్తూ ఉన్నాడు దాని గురించి మరి ఒక కీర్తనలో రాయబడుతూ ఉంది. और इस वचन में अगर हम देखें तो 4 और 5 में लिखा है मृत्यु की रस्सियों से मैं चारों ओर घिर गया हूँ और धर्म की बाट ने मुझको भयभीत कर दिया, पाताल की रस्सियां मेरे चारों ओर थी और मृत्यु के फंदे मुझ पर आए थे। 4-5 వచనాలు కీర్తనలు 18 4-5 మరణ పాశములు నన్ను కొనగను భక్తిహీనుల వరద పొరుల వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టునను మరణపు ఉరులు నన్ను అపహరించగను. और इस वचन में दाऊद कहता है चाहे कितनी भी हमारे जीवन में प्रॉब्लम्स आ जाए, परमेश्वर उसमें से निकालने की ताकत रखने वाला परमेश्वर। మరి ఇక్కడ దావీదు మరి ఇక కీర్తనలో తెలియజేస్తూ ఉంటున్నాడు మన జీవితంలో మనము ఎన్ని శ్రమల గుండా ఎన్ని ఇబ్బందుల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క శ్రమల నుండి ఇబ్బందుల నుంచి మనల్ని విడుదల చేయగల దేవుడు మన సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. और जब हम चौथी आयत को पढ़ते हैं तो उसमें लिखा है तब मैं साम 116 की चौथी आयत 4 आयत इसमें लिखा है तब मैंने यहोवा से प्रार्थना की कि हे यहोवा विनती सुनकर मेरे प्राण को बचा ले। 4వ వచనం చూస్తున్నాం 116 4 కీర్తనలు. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణంను విడిపించుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. और सचमुच जब हम परमेश्वर के सामने अपने घुटनों को टेकते हैं, हम प्रार्थना करते हैं तो परमेश्वर हमें मृत्यु की रस्सियों से बचाने वाला परमेश्वर है। మరి ఎప్పుడైతే మనం మోకాలుండి దేవునికి ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నామో మనము మృత్యు పాశం నుంచి దేవుడు మనము విడుదల చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. क्योंकि जब हम साम 91 को पढ़े ఎప్పుడైతే కీర్తనలు 91 అధ్యాయం మనం చదివినప్పుడు तो उस पूरे वचन में ये हम हर दिन अपने जीवन में क्लेम करते हैं। మరి ఆ యొక్క ఏదైతే రాయబడిన ఆ వాక్యము ఆ వచనాలు ఉంటున్నాయో ప్రతి దినం కూడా ఆ వాక్యాలు మన జీవితం పైన మనం అవలంబిస్తూ ఉంటూ ఉన్నాం. और जब कोविड का टाइम था बहुत सारे लोग उस वचन को अपने ऊपर क्लेम करते थे। మరి కోవిడ్ సమయంలో కూడా 119వ కీర్తన అనేకులు దాన్ని మరి ఆ వాక్యాన్ని చదివి దాని ద్వారా ఎంతగానో మేలు పొందుతూ వచ్చారు. और सचमुच जब हम साम 116 की 5वीं आयत को पढ़ते हैं तो उसमें लिखा है यहोवा अनुग्रहकारी और धर्मी है और हमारा परमेश्वर दया करने वाला है। 5వ వచనం